సిద్ధార్థ్ టీ తాగరా. ఏమైందిరా నీకు? ఎందుకు కొన్ని రోజులుగా అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదమ్మా. మరి అది చెప్పేవాడిదిరా. నాకు తెలిసిన అమ్మాయిది. పోనీ నేను అమ్మాయిని కలవనా? తను చచ్చిపోయింది. కానీ తను చచ్చిపోయి వదిలే. నేనిక్కడ ఉండడం నీకు ఇబ్బందిగా ఉందా? నువ్వంటే నాకు ప్రాణం అమ్మా. సరే పో, టికెట్ కొనుక్కురా. నేను ఇవాళ మధ్యాహ్నం బస్కే వెళ్తాను. నిజంగా? మంచి రిక్లైనింగ్ సీట్ ఉన్న బస్ బుక్ చేయి. 12 గంటల జర్నీ, వెన్న నొప్పుడుతుంది. ఆ పైన స్టార్స్ ఉంటాయి, దానికి పైన మిల్కీ వే, ఆ పైన లెక్కలేనన్ని గ్యాలక్సీస్, ఆ పైన ఏముంటుంది? దేవుడున్నాడా? అక్కడ ఆయనేంటి చేరేసి కూర్చున్నాడా? శారద గారు, శారద గారు, శారద గారు, శారద గారు. సార్, లిఫ్ట్ వర్క్ అవుతాం సార్. ఏమండి, సిద్ధార్థం గారు కింద పడిపోయారు. తలకి పెద్ద దెబ్బ తగిలింది. మీకు సిద్ధార్థ నెంబర్ తెలుసా? ఏమైంది? రాక్షసి, ఎక్కడ దక్కున్నావే? బయటికి రావే, బయటికి రా. ఏం కావాలి నీకు? నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? నేను నీకేం ద్రోహం చేశానే? నేను నీకు మధ్య చేశాను కదా, నన్ను ఎందుకు ఇలా చంపుతున్నావు? నువ్వు ఆ రోజు చూసావు కదా, నిన్ను కాపాడడానికి నేను ఎంత కష్టపడ్డాను, ఎంత ప్రయత్నించాను. నువ్వు చనిపోతే ఎంత బాధపడ్డాను. కానీ నువ్వు ఇది చూడ, నిన్ను కాపాడలేకపోయానని నీ చెప్పులు తెచ్చుకుంటున్నానే. కానీ నువ్వు నన్ను నా వాళ్ళని చంపుతున్నావు కదే. మా అమ్మ నిన్ను ఏం చేసింది? నీకేం పాపం చేసిందే? ఏం కావాలా నీకు? నన్ను ఎందుకు వెంటాడుతున్నావు? ఓ, నన్ను వదిలేసిపో, ఎక్కడికి పెట్టుకో. మా అమ్మకి ఎవరైనా జరిగితే, మా అమ్మకి ఎవరైనా జరిగితే నా గొంతు కోసుకుంటానే, కోసుకొని చేస్తానే. చచ్చి నీ దగ్గరకు వచ్చి నా పగ తీర్చుకుంటానే.
ఇవ్వకూడదు సార్. మేడం ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి, నేను పెద్ద ప్రాబ్లం ఇరుక్కున్నాను. ఆయన అడ్రస్ ఇచ్చారంటే నా ఉద్యోగం పోతుంది సార్, అర్థం చేసుకోండి. అన్నా నమస్తే అన్నా. ఏంటి? మావయ్య నేను బద్రిని, అర్జెంట్గా ఒక ఆటో నెంబర్ ట్రేస్ చేయాలి మావయ్య, చాలా అర్జెంట్ మ్యాటర్, సీరియస్ ప్రాబ్లం మావయ్య, అర్థం చేసుకో. అయ్యో మీ ఆర్టీఓ ఆఫీస్లో వర్కౌట్ కాదు మావయ్య, ప్లీజ్ మావయ్య. ఏపీ 02 AL 5589. ఆ పిల్ల అడిగాను రెండోసారి అన్నా ఉంది. ఇక్కడ ఒక ఆటో ఉండాలి, మీకు తెలుసా? ఈ ఆటో డ్రైవర్ మేమేమన్నా పోయిన వారు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి కూడా ఆటో చచ్చిపోతుంది. నంబర్ 5589. మన పచ్చడి గురించి అడుగుతున్నారు ఏయ్, ఊరుకోరా. ఆ ఆటోలోనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. వాడి పేరు ఏయ్, గవర్నమెంట్ రా. వాడి పేరు ఓబులేసు. ఆ టీ కొట్టు దగ్గర కూర్చొని ఉంటాడు, వెళ్ళి చూడండి. ఎరా ఎందుకు ఫాలో అవుతున్నారు అన్న? నేను మీకు గుర్తున్నానా? లేదు. అన్న మీరే కదా యాక్సిడెంట్ అయిన అమ్మాయిని ఆటోలో తీసుకెళ్ళి. ఆ రోజు మొదలైంది తలనొప్పి. పోలీసు వాళ్ళు ప్రతిరోజు ఆకార ఈ కారాన్ని ప్రశ్నలు వేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. అన్న ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ తెలుసా? తెలియదు. ఏంటది? ఇది తీసుకుని కొంచెం అడ్రస్ చెప్పన్నా. రే పోరా, ఆటో వాడంటే బుష్టాడు అనుకున్నావా? డబ్బులు ఇస్తున్నావు, రోజుకి 500 చాలు మాకు, అది మేము సంపాదించుకోగలం. వెళ్ళండి ఇక్కడి నుంచి. అన్నా సారీ అన్నా, ఏదో తెలియకన్నాడు, ఏం చేయాలో చెప్పనా చేస్తాం. రే ఏమనుకుంటున్నారు అసలు? అడ్డమైన వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు, నువ్వేమో 1000 రూపాయలు ఇస్తా అంటారు. అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి 10,000 కట్టిస్తున్నాడు, నేనేమన్నా బిచ్చగాడా? ఆయన ఎందుకు డబ్బులు ఇచ్చారు? వాడికి పిచ్చి పెట్టినట్టుంది. వాళ్ళ అమ్మాయిని చెప్పిన కనిపెట్టాలంట. ఉదయాన్నే 6 గంటలకు వచ్చి ఏం కారు, ఏం కలరు, ఏం నెంబర్ అని పోలీసు వాళ్ళలాగా ప్రశ్నలు వేసి నన్ను చంపుకు తింటున్నాడు. 2 రోజులుగా అడ్రస్ లేడు, ఇప్పుడు నువ్వు వచ్చావు. అన్న ప్లీజ్ అన్న దయచేసి చెప్పన్నా. ఏంటి డబ్బులతో పని జరగలేదని కాళ్ళబేరానికి వచ్చావా? ప్లీజ్ అన్న ఆయన అడ్రస్ ఇవ్వండి అన్న. అన్నా ప్లీజ్ అన్నా చెప్పనా. కాచేగూడ రైల్వే స్టేషన్ కాల ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది, దాని ఓనరే. వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అన్న. సరే వెళ్ళండి. అన్న ఈ ఐస్ ఫ్యాక్టరీ ఓనర్ లేరా?